దేవి నామానికి మహిమ కలుగును గాక. వాక్యములు వెళ్దాం. దేవా, వాక్యములు వెళ్తున్నాం మాట్లాడమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. మెయిన్ వాక్య అంశం ఏ కాపరులకు శ్రమ. ఏ కాపరులకు శ్రమ. ఏజ్కేల్ గ్రంథంలో చూసినట్లయితే 34:4 అంటాడు, బలహీనమైన గొర్రెలను బలపరచని కాపరులకు శ్రమ. బలహీనమైన గొర్రెలను బలపరచని కాపరులకు శ్రమ. 34లో మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, రోగము గల గొర్రెలను స్వస్థపరచని కాపరులకు శ్రమ. రోగం గల మరి గల గొర్రెలను స్వస్థపరచని కాపరులకు శ్రమ. అంతేకాకుండా గాయపడిన గొర్రెలకు కట్టని కాపరులకు శ్రమ. గాయపడిన గొర్రెలను కట్టని కాపరులకు శ్రమ. తొలివేసిన గొర్రెలను మరలా తోలుకొని రాని కాపరులకు శ్రమ. చూడండి, గొర్రెలను కొండకు తీసుకుపోయి మేపి మళ్ళీ తీసుకొని రాకుంటే వారికి శ్రమ అని రాయబడి. తొలివేసిన గొర్రెలను మరలా తోలుకొని రాని కాపరులకు శ్రమ కదా. అంతేకాకుండా మరి తప్పిపోయిన గొర్రెలను వెతకని కాపరులకు శ్రమ. జీతగాడే, కాపరే. జీతగాడే, కాపరే. తన గొర్రెల కొరకు, తాను సొంత గొర్రెలకు తన ప్రాణం పెట్టిండు కాపరి. హల్లెలూయా. కనుక కదా, తప్పిపోయిన గొర్రెలను వెతకని కాపరులకు శ్రమ. కఠినస్తులైన బలాత్కారముతో గొర్రెలను ఏలే కాపరులకు శ్రమ. కొంతమంది కఠినస్తులుగా ఉంటారు, కఠినంగా ఉంటారు కాపరులు. కఠిన మనస్సు గలవారి బలాత్కారంతో గొర్రెలను ఏలే కాపరులకు శ్రమ అని చెప్పేసి 34:4లో ఈ యొక్క మాటలు రాయబడ్డది. ఏ కాపరులకు శ్రమ అంటే, ఇది రోగం గల వారిని స్వస్థపరచకుండా, గాయంతో ఉన్న వారిని కట్టుకట్టకపోతే, మరి ఇవన్నీ దేవుని యొక్క ఏజ్కేల్ గ్రంథంలో రాయబడ్డది. చూడండి, తమ కడుపునే నింపుకొని గొర్రెలను మేపని కాపరులకు శ్రమ. తన కడుపునే నింపుకొని కదా మేపని కాపరులకు శ్రమ అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మరి కడుపు నింపుకొని కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించండి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాపరుల విషయంలో మాట్లాడుతున్నాడు. కనుక మంచి కాపరిగా నీ ఉందువుగాక. గొర్రెలకు మంచి కాపరివి. గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను యేసుక్రీస్తు. హల్లెలూయా. మంచి కాపరి. హల్లెలూయా కదా. దేవుడు పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, పరుడ చేయను, శాంతికరముల జలముల యొద్ద నడిపించు. నీ ప్రాణాన్ని సేద తీరుస్తాడు. నీ ప్రాణాన్ని సేద నీతి మార్గంలో ఆయన నడిపించు. నీకు తోడయుండును, కాపుదల అనుగ్రహించును, దారి చూపిస్తాడు. అంతేకాకుండా మంచి కాపరిలాగా ఉంటే అది సమృద్ధిని ఇస్తుంది, అంతే తృప్తిపరుస్తాడు కదా. చూడండి, ఆదరిస్తాడు, అంతేకాకుండా దారి చూపుతాడు, కాపుదల అనుగ్రహించును కదా. శత్రువు నుండి కాపాడును, మంచి స్థితినిచ్చును కదా, అభిషేకించును, నీకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. హల్లెలూయా. మంచి కాపరిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నప్పుడు. కనుక ఏ కాపరికి శ్రమ అంటే కదా, లోబడని వారికి. అర్థమవుతుందా? గొర్రెలను బలపరచని కాపరులకు, రోగం గల వాటిని స్వస్థపరచకుండా ఉన్న కాపరులకు శ్రమ అంటుండు. గాయపడిన గొర్రెలకు కట్టని వారికి శ్రమ అంటుండు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒక కాపరి అయి ఉండి ఒక సంఘాన్ని కాయకుండా మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ యొక్క మాటలు నీ హృదయంలో ఉండి సరి చేసుకొని కదా, నీవు మంచి గొర్రెల కాపరిగా ఉంటూ అనేక సంఘమును, అంతేకాకుండా నువ్వు కాస్తూ ఫలింపజేస్తూ
కదా ఫలిస్తూ అభివృద్ధి పొందుదువుగాక. కదా కొంతమంది కడుపు నింపుకొని గొర్రెలను మేపరు అని దేవుని యొక్క వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే యెషయా గ్రంథంలో చూసినట్టయితే 56వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 10వ వచనం, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారును, వారందరూ మూగ కుక్కలు మొరగ లేరు. కలవరపరచుచు పండుకొనుచు నిద్రాస్పసక్తులు. కుక్కలు తిండికి పడును, ఎంత తినినా వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అలాంటి వారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోదురు. ఒకడు తన తప్పకుండా అందరూ సప్రయోజనమే విచారించుకుందరు. సొంత ప్రయోజనాల కొరకు విచారించుకుంటారు, సొంత ప్రయోజనాలకు. అందుకోసమే కాపరులు గుడ్డి వారందరికి తెలివి లేదు. వారు మూగ కుక్కలు మొరగరు, మొరిగే కుక్కల్లాగా ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా కాపరుల విషయంలో. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాపరులు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపును గాక. కనుక ఏ కాపరులకు శ్రమ అంటే కదా ఈ మరి దేవుని యొక్క మాట వినకుండా తమకిష్టమైన మార్గాన్ని ఎంచుకొంచు తిండికి పడున్నట్టుగా వారు తినుము తాగుము సుఖించుము అన్నట్టు కదా వారు మొరగరు, కలవరపరచు పండ్లు కొరుకుచు నిద్రాస్పక్తులు. నిద్ర 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 నిద్ర, తిండి తిండి తిండి, నిద్ర నిద్ర అనే మత్తులో ఉంటారు. కనుక దేవుడు మరి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక బలహీనమైన గొర్రెలను బలపరచుదాం. హల్లెలూయా. సంఘాన్ని బలపరుచుదాం. గాయాలతోనున్నారా, రోగాలతోనున్నారా, అంతేగాక మరి తొలివేయబడి ఉన్నారా, అంతేగాక తప్పిపోతున్నారా, అంతేకాకుండా మరి కఠినస్తులైనరా, కఠినంగా ఒకవేళ ప్రవర్తిస్తున్నాము తప్పైన గొర్రెల మీద కదా. చూడండి, నీకు శ్రమ, జాగ్రత్త. నీ కడుపు కొరకే నువ్వు నింపుకుంటున్నావు, కానీ వారి కడుపు నింపుతున్నావా? వారికి ఆత్మీయ ఆహారం అందిస్తున్నావా? ఆత్మీయ జీవితాన్ని మరి ఎదుగునట్లు దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ లోతులో వారిని నడిపిస్తున్నావా? అని జీవ మార్గం నడిపిస్తున్నావా? దేవుడు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ధర తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు రారు. కనుక ఏ కాపురులకు శ్రమ అంటే కదా వీటిని చేయకుండా నడిచే కాపురులకు శ్రమ. దేవునికి స్తోత్రం. ఏంది? బలహీనమైన గొర్రెలను బలపరచకపోవడం. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలను రక్షించకపోవడం. ఇంకా వీటి కలిగి మనం ముందుకు నడుస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, విత్తబడిన మాటలు ప్రతి కాపరు హృదయంలో నింపబడును గాక. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో ఫలించాలా కార్యం చేసి సైతాన్ని బంధించి అనేకాత్మలు మీ సన్నిధికి మరి రోగంతో కుంటుబట్టిపోతున్నాయా, మరి నేను నశించిపోతున్నాయా, వారందరూ రక్షించి మీరే కార్యం చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.